పారామిలిటరీ ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామం వస్తున్న శేషగిరికి స్వాగతం పలికిన మాజీ సైనిక సంక్షేమ సంఘం. దేశ సరిహద్దులో సైనికుడిగా సేవలందించి రిటైర్డ్ అయిన ఇంటికి వస్తున్న సైనికుడు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో స్వాగతం లభించింది. భారత సరిహద్దు భద్రతా దళం BSF నందు 21 సంవత్సరాలు అంకిత భావంతో దేశ రక్షణ బాధ్యతను దిగ్విజయంగా నిర్వర్తించి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామం చేరుకునే క్రమంలో శనివారం తాడేపల్లిగూడెంలో ట్రైన్ దిగిన టి శేషగిరిని మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఘన స్వాగతం పలికింది. పారామిలిటరీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు CH నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ SK శ్రీనివాస్, ఆకుల సురేష్, మాజీ MPP పెదపూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారామిలిటరీ మాజీ సైనికులు మాట్లాడుతూ దేశానికి సరిహద్దులో నిలబడి దేశం అంతరంగిక బయట శక్తుల నుండి దేశాన్ని రక్షణ అందించిన తమకు ఆర్మీకి వర్తింపజేస్తున్న విధంగానే సంక్షేమ పథకాలు అందించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మా సోదరుడు MTS శేషగిరి గారు 21 సంవత్సరం భారత మాతకి సేవ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఈ రోజుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు జీవితం గడపడానికి రిటైర్మెంట్ తీసుకుని వచ్చారు. ఈయన మా అసోసియేషన్ తరఫున చాలా సేవలు అందించారు. ఈయన సేవలు సర్వీస్లో ఉండగానే మాకు చాలా సేవలు అందించారు. ఇక ముందు కూడా మా అసోసియేషన్కి మాలో ఒక మెంబరు రిటైర్మెంట్ పర్సన్స్లో మెంబర్ అయి మాకు మంచి సేవలు అందిస్తారనే ఆశతో మేము ఉన్నాము. భవిష్యత్తులో ఎవరైనా ఇలా రిటైర్మెంట్ వస్తే ఇదే ఘనంగా అందరినీ రిసీవ్ చేసుకునే వాళ్ళ పరంపర మేము స్టార్ట్ చేసాం. మాకు అవకాశం ఉన్నంత వరకు అందరినీ మేము ఈ రకంగానే రిసీవ్ చేసుకుంటాం. ఈయన 21 సంవత్సరం అమూల్యమైన తన వయసుని భారతమాత సేవలో గడిపారు. ఈ సేవకి ప్రోత్సహించిన తల్లిదండ్రులకి భార్య బిడ్డలకి చాలా